ఎప్పుడు ఏ పార్టీలో చేరతాడో తెలియదు, ఏ నాయకుని తిడతాడో అసలు తెలియదు. బుద్ధి పుట్టిందే తడువుగా విమర్శలు చేస్తూ ఉంటాడు. ఈ పంతాలోనే నాయకుడయ్యాడు కూడా. తీన్మార్ మల్లన్న ఎలియాస్ చింతపండు నవీన్ షార్ట్ పీరియడ్లో వచ్చిన పొలిటికల్ ఫేమ్తో పలుసార్లు పెద్ద ప్లానే వేశాడు, కానీ వర్కౌట్ అవ్వలేదు. ప్రస్తుతం హస్తం నీడలో ఉంటూ ఆ పార్టీ నేతల్ని దూషించడం మొదలుపెట్టాడు. ఆయన వ్యవహార శైలి శృతిమించడంతో కాంగ్రెస్ సస్పెన్షన్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే మల్లన్నకు కావాల్సింది కూడా ఇదేనా? మల్లన్న కోరుకున్నదే జరిగిందా? మల్లన్న నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఇప్పటి వరకు ఆయన జర్నీ ఏ రూట్లో వెళ్ళింది? ఇంతకీ మల్లన్న వెనుకున్నది ఎవరు? ఈ విషయాలు తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. మల్లన్నను సస్పెండ్ చేస్తూ పార్టీ క్రమశిక్షణా కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 5న తీన్మార్ మల్లన్నకు కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. పార్టీ వ్యతిరేక చర్యలపై మల్లన్నను వివరణ కోరింది. ఫిబ్రవరి 12వ తేదీలోపు వివరణ ఇవ్వాలని మల్లన్నకు కమిటీ గడువు ఇచ్చినా వివరణ ఇవ్వకపోవడంతో మల్లన్నపై కాంగ్రెస్ వేటు వేసింది. తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ మల్లన్న కొంతకాలంగా వాయిస్ వినిపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేపై పెద్ద ఎత్తున రచ్చ చేశారు. కులగణన నివేదికను బహిరంగంగా చించివేశారు. అలాగే ఇతర కులాలపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. వరంగల్లో జరిగిన బీసీ సభలో మల్లన్న తీవ్ర పదజాలంతో రెడ్డి కులాన్ని దూషించడంపై పీసీసీకి ఫిర్యాదులందాయి. దీంతో మల్లన్న వ్యవహారం కాంగ్రెస్లో తీవ్ర దుమారం రేపింది. వివాదాస్పద పొలిటీషియన్ కమ్ యూట్యూబ్ జర్నలిస్ట్ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై వేటు పడింది. దీంతో ఎంతటి వారైనా గీత దాటితే వేటు తప్పదనే సంకేతాలు పంపింది కాంగ్రెస్ హైకమాండ్. నోటికి తలుపు తాళం లేకుండా ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేసింది. ఏఐసీసీ నూతన ఇన్ఛార్జ్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన కొద్ది గంటల్లోనే తీన్మార్ మల్లన్న మీద వేటు పడ్డం అనేక మంది అసంతృప్తులకు హెచ్చరికలు జారీ చేసినట్టుగా భావించొచ్చు. మొదట్నుండి రాజకీయాల్లోకి రావాలనే సంకల్పం మల్లన్నలో ఉండేది. మొదట మండల స్థాయి న్యూస్ పేపర్ విలేకరిగా జర్నలిజం వృత్తిలోకి ప్రవేశించిన తీన్మార్ మల్లన్న ఎలక్ట్రానిక్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఓ ఛానల్లో తీన్మార్ వార్తలను తెలంగాణ యాసలో చదివేవాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో అదే అతనికి గుర్తింపు తెచ్చిపెట్టింది. తీన్మార్ మల్లన్నగా అందరికీ సుపరిచితుడయ్యాడు. ఆ తర్వాత క్యూ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించి పార్టీలతో సంబంధం లేకుండా అందరినీ దూషించడం స్టార్ట్ చేశాడు. పెద్దోళ్లను తిడితే మనం కూడా పెద్దోళ్లం అవుతామనే భావన తీన్మార్ మల్లన్నది. అందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పోసెట్టి, కేటీఆర్ను డ్రామారావు, కవితను తైతక్క, సంతోష్ రావును హ్యాపీరావు అంటూ అవహేళన చేసేవాడు. నిత్యం కేసీఆర్ ఫ్యామిలీని దుర్భాషలాడేవాడు. ఈ క్రమంలోనే 2 సార్లు మల్లన్న జైలుకు వెళ్లాడు. వీరే కాకుండా కాంగ్రెస్ పార్టీలో జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి లాంటి నేతలను కూడా మల్లన్న తీవ్రంగా విమర్శలు చేస్తున్నాడు. అన్ని పార్టీల్లో నాయకులను సెలెక్ట్ చేసుకుని మరీ తీవ్ర పదజాలంతో విమర్శలు చేస్తున్నాడు మల్లన్న. వ్యాపార వాణిజ్య రంగాలకు చెందిన ముఖ్యులను, బడా పారిశ్రామికవేత్తలను, కాంట్రాక్టర్లను, విద్యా సంస్థల అధిపతులను మచ్చికి చేసుకుని ఆర్థిక అవసరాలను వారి ద్వారానే సమకూర్చుకుంటాడన్న పేరుంది. వరంగల్లో ఇటీవల బీసీ గర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించి ఆ సభకు హెలికాప్టర్లో తీన్మార్ మల్లన్న వెళ్లాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రాజకీయాల్లో స్థిరత్వం లేని వ్యక్తి తీన్మార్ మల్లన్నని ఆయనను దగ్గరగా చూసినవారంటుంటారు. ఎప్పుడు ఏ పార్టీతో అంటకాగుతాడో, ఏ పార్టీని దూషిస్తాడో తెలియని పరిస్థితి మల్లన్నది. మొదట కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని దూషించి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టాడు. ఆ తర్వాత బీజేపీలో చేరి అందులో నుండి కూడా బయటికి వచ్చి మరోసారి సొంత పార్టీ పెట్టాడు. మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరి ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచాడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఆ పార్టీ నేతల్లే తీవ్ర పదజాలంతో విమర్శించాడు. రెడ్డి, వెలమ నాయకులతో విడాకులంటూ ప్రకటించాడు. ఇలా నిలకడలేని రాజకీయాలు చేస్తూ తీన్మార్ మల్లన్న వివాదాస్పద నాయకునిగా ముద్ర వేసుకుంటున్నాడు.
ప్రస్తుతం బీసీ నినాదాన్నెత్తుకుని సెంటిమెంట్ రగిల్చే పనిలో ఉన్నాడట మన తీన్మార్ మల్లన్న.